వైసీపీ నేతలపై జనసేన నేత చింత సురేష్ బాబు మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సిట్ రిపోర్టు ఇస్తే వైసీపీ నాయకులు తమకు క్లీన్ చిట్ ఇచ్చారని ప్రచారం చేసుకున్నారని, రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు వస్తుంటే వాటిని వెన్నకు వెళ్లే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తాము కూడా రోడ్ల మీదకు వచ్చి మీకు బుద్ధి చెబుతామని సురేష్ బాబు హెచ్చరించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధిని జోడుగురాలుగా పరిగెత్తిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న సమయంలో డైవర్ట్ పాలిటిక్స్కి ప్రయత్నిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్రం అభివృద్ధి చెందిపోతోంది. మళ్ళీ మనం అధికారంలోకి రాలేమని ఒక కుయుక్తులతో రాష్ట్రంలో ఒక కొత్త పందానించుకోయింది. మనం చూస్తూ ఉన్నాం, శ్రీవారి లడ్డూలో నెయ్యిలో కల్తీ జరిగిందని, అలాగే సిట్ నివేదికలో అది నెయ్యే కాదని ఒక పామోలిన్ ఆయిల్లో పాలిటిక్ రసాయనాలతో తయారు చేసిన ఒక పదార్థం దాంతో లడ్డు చేశారని సిట్ నివేదికిస్తే సిట్ మా క్లీన్ చిట్ ఇచ్చిందని ఇంత పెద్ద పోస్టర్లు వేసుకొని సిగ్గు లేకుండా రోడ్ల పొడుతో కట్టుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ డైవర్ట్ పాలిటిక్స్కి ట్రై చేస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తున్నాం మనం రాష్ట్రంలో ఎక్కడ చూడు వీళ్ళు అశాంతిని నెలకొల్పి తద్వారా రాత్రి పగుళ్ళు కూడా ఎంతో కష్టపడి ఈ ప్రభుత్వం తెస్తున్న పరిశ్రమల్ని వెనక్కు వెళ్ళించే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. రోజు ఒక డ్రామాను కానీ తీసుకొని వస్తే ప్రజలే కాదు మేము కూడా రోడ్డు మీదకి వచ్చి తగిన బుద్ధి చెప్తామని, ప్రజలు దీన్ని గమనించాలని మరొక్కసారి ఆ దేవదేవునికి మీరు చేసిన అవహేళనను ఖచ్చితంగా మీరందరూ బేషరత్గా క్షమాపణ చెప్పాలని మేము కూటమి ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తాం.